అలుగులు తెరవాలి, పెద్ద చెరువు అలుగు తెరవాలి, పెద్ద చెరువును 93 ఎకరాలకే పరిమితం చేయాలి, పెద్ద చెరువుకు గట్టి నిర్మించాలి, పెద్ద చెరువుకు గట్టి నిర్మించాలి. మేము ఏకైక దృక్పథంతో మా కుటుంబం కోసం కొనుక్కున్న మా ఆస్తులను రక్షించాలి. చెరువు మురుగు నీటిలో నిండిపోయిన మా ఆస్తులను రక్షించాలి. మా ఆస్తులను రక్షించకపోతే మాకు ఇంకా ఆత్మహత్య మాకు శరణ్యం. మా ఆస్తులను ప్రభుత్వం రక్షించకపోతే మాకు ఇక ఆత్మహత్యలే శరణ్యం. మా కుటుంబం కోసం మేము కూడబెట్టిన ఆస్తులు రక్షించాలి. మా ఆస్తులు రక్షించకపోతే మేము చనిపోవటమే మాకు మార్గం. మాకు ఇంకేమీ దిక్కు తోయటం లేదు. మేము చనిపోవటమే మాకు మార్గం. మేము ఈ యొక్క అవసాన దశలో మా ఆస్తులు మేము రక్షించుకోవాలి. మా యొక్క కుటుంబం కోసం, చిరకాల కుటుంబం కోసం మేము ఏర్పరచుకున్న మా ఆస్తులు మేము రక్షించుకోవాలి. లేకపోతే ఇంకా మాకేం మార్గం లేదు. మానసిక శోభతో మేము చనిపోవటమే మాకు మార్గం. స్లోగన్స్ ఇప్పుడు వాయిస్ పరిమితం చేయాలి. పెద్ద చెరువుకు గట్టి నిర్మించాలి. పెద్ద చెరువుకు గట్టి నిర్మించాలి. మేము ఏకైక దృక్పథంతో మా కుటుంబం కోసం కొనుక్కున్న మా ఆస్తులను రక్షించాలి. చెరువు మురుగు నీటిలో నిండిపోయిన మా ఆస్తులను రక్షించాలి. మా ఆస్తులను రక్షించకపోతే మాకు ఇంకా ఆత్మహత్య మాకు శరణ్యం. మా ఆస్తులను ప్రభుత్వం రక్షించకపోతే మాకు ఇక ఆత్మహత్యలే శరణ్యం. మా కుటుంబం కోసం మేము కూడబెట్టిన ఆస్తులు రక్షించాలి. మా ఆస్తులు రక్షించకపోతే మేము చనిపోవటమే మాకు మార్గం. మాకు ఇంకేమీ దిక్కు తోయటం లేదు. మేము చనిపోవటమే మాకు మార్గం. మేము ఈ యొక్క అవసాన దశలో మా ఆస్తులు మేము రక్షించుకోవాలి. మా యొక్క కుటుంబం కోసం, చిరకాల కుటుంబం కోసం మేము ఏర్పరచుకున్న మా ఆస్తులు మేము రక్షించుకోవాలి. లేకపోతే ఇంకా మాకేం మార్గం లేదు. మానసిక శోభతో మేము చనిపోవటమే మాకు మార్గం. ఎవరు మాట్లాడలేదు, ఇంకేం మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్. నా పేరు చిరునామా సత్యనారాయణ. ఈ చెరువు, ఈ అమీన్పూర్ పెద్ద చెరువు గత 100 సంవత్సరాల నుంచి నిజాం ప్రభుత్వం టైం నుంచి 93.15 ఏకర్లుగా దీన్ని నిర్ణయించడం జరిగింది. దాన్ని ఆ రోజున ఆ విధంగా తవ్వటం జరిగింది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల డిపార్ట్మెంట్స్లో 93 ఎకరాలు మాత్రమే ఉన్నది ఈ చెరువు. అట్టి చెరువుని ప్రస్తుతానికి ఎగువ భాగం నుంచి నీళ్లు రావట్లేదు, దిగువ భాగంలో వ్యవసాయం లేదు. కానీ ఈ చెరువును మాత్రం మురుగు నీరుతో, ఇండస్ట్రియల్ పొల్యూషన్ వాటర్తో 460 ఎకరాలకు నింపేస్తూ ఇప్పుడు అదే ఎఫ్టీఎల్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు అన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ వారు. దీనిపైన మేము గత నెల రోజులుగా నిరసన తెలియజేస్తున్నాము. మాకు న్యాయం చేయాలని ఐడ్రా రంగనాథ్ గారిని కలిసాము. రేపొద్దుట కలెక్టర్ మేడం గారిని కలుస్తున్నాము.
సో రంగనాథ్ గారు మాకు మాట ఇచ్చారు, ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మేము మీ బాధ్యతలకు ఎలా అయినా న్యాయం చేస్తామని రంగనాథ్ గారు మాట ఇచ్చారు. సో రేపొద్దున కలెక్టర్ మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ నిరసన దీక్ష 30 రోజుల నిరసన దీక్షని మేము ముగిస్తున్నాము. నమస్కారం అండి, నా పేరు డిఎల్ చంద్రశేఖర్. నేను మల్కాజ్గిరి నివాసిని. 2003లో ఇక్కడ నేను ఒక ప్లాట్ కొనుక్కున్నాను. ఆ టైంలో అసలు మాకు దరిదాపులో నీళ్ళు అక్కడ కనిపించలేదు. సో ఆశతోనే మేము అప్పుడు కొనుక్కోవడం జరిగింది. తర్వాత కొన్నాళ్ళ పాటు కూడా మాకు మా స్థలాలు చక్కగా కనిపిస్తుండేవి. సడన్గా మరి ఒక రోజు ఏమైందో మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. ఆ తర్వాత చెప్తేనేమో మీరు ఎఫ్టీలో ఉందని చెప్పారు. అది సడన్గా అంత నీరు ఎట్లా వచ్చింది, ఎఫ్టీలకు ఎలా వెళ్ళింది అనేది మాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. మీరు ఎన్నిసార్లు సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అడిగినా కూడా ఇది మాకు సంబంధం లేదు, మీరు అక్కడ హైదరాబాద్లో హెచ్ఎండీలో చూసుకోవడానికి, మళ్ళీ అక్కడికి వెళ్తేనే ఇది మాకు సంబంధం లేదండి, మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కలవండి సంగారెడ్డిలో అని ఇట్లా తిప్పారు. మేము చాలా కాలం చాలా ఇబ్బంది పడ్డాము, ఎట్లా వెళ్ళాలో మాకు అప్రోచ్ తెలియక. సరే తర్వాత లక్కీగా మాకు కొంతమంది తెలిసిన వాళ్ళ ద్వారా ఈ ప్లాట్ఫామ్ ఉందని తెలిసింది. సో దాంతో మేము సత్యనారాయణ గారిని అప్రోచ్ అయ్యి దీనిలో మేము చేరి మేము కూడా మా చేతనంత వరకు ఈ విషయంలో గవర్నమెంట్ మేము వాళ్ళు చేసే పోరాడానికి మా వంతు సహాయంగా కొంతైనా మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. ఒకటి ఏంటంటే 93 ఎకరాలు ఉన్న దాన్ని 420 ఎకరాలు రాగానే కనీసం గవర్నమెంటు ఇది ఎలాగ వచ్చింది, దేనివల్ల వచ్చింది, ఎందుకంటే సడన్గా చెరువు అనేది పుట్టదు కదా, ఎక్కడి నుంచో వాటర్ వస్తాయి కానీ చెరువు పెద్దది అవ్వదు. అట్లా ఎన్నో ఏళ్ల నుంచి లేని ఇంత ఎఫ్టీఎల్ ఎలాగ వచ్చిందని గవర్నమెంట్ ఆలోచించి కనీసం ఇప్పుడైనా, ఎందుకంటే మేమందరం మధ్యతరగతి వాళ్ళమే, మేము కొనుక్కునేది ఒకటో రెండో ఉంటాయి, మేము కొన్నది ఒకటే యాక్చువల్గా. ఆ ఒక్కటైనా సరే మాకు మా పిల్లలకు ఉపయోగపడాలని చెప్పి మేము ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనో ఇదో ప్లాన్స్తో రిటైర్మెంట్ తర్వాత ఉండాలని ఎప్పుడో ఆలోచించి కొనుక్కున్నది. మా డబ్బులు వృధా అయిపోకుండా, అలాగే మేము ఏ పర్పస్తో కొనుక్కున్నామో అది మాకు మధ్యతరగతి వాళ్ళకి ఫుల్ఫిల్ అయ్యేట్టుగా గవర్నమెంట్ ఆలోచించి మా అందరికీ న్యాయం చేసి ఈ అలుగుల్ని ఓపెన్ చేయించి మా ప్లాట్ మాకు ఇప్పించాలని సీఎం గారిని, అలాగే హైడ్రా కమిషన్ గారిని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరినీ మేము కోరుకుంటున్నాము. అది మాకు చేస్తారని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.